బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలంటూ డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో హిందువులు విద్యార్థులు భారీ ర్యాలీని చేపట్టారు। ఈ ర్యాలీ కొత్తపేట నుంచి బంగ్లా సర్కిల్ వరకు కొనసాగింది। బంగ్లా సర్కిల్లో మానవహారంగా ఏర్పడి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆపాలంటూ నినాదించారు। బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయటం హేయమైన చర్య అని బీజేపీ నాయకులు గజపతిరాజు జగన్నాథ్ యాదవ్లు అన్నారు। దాడులకు ఆపుతున్న అల్లరి ముఖాలను కఠినంగా అణిచివేయాలన్నారు। అమాయక హిందువులపై దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు। పడిన బంగ్లాదేశ్లో అక్కడి రాజకీయ పరిస్థితులను అడ్డుపెట్టుకుని నా సోదర హిందూ సోదరులపై హిందూ సోదరీమణులపై హిందూ పిల్లలపై జరుగుతున్న దాడుల్ని హిందూ బంధువులైన వారందరిపైన జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ హిందువులకు మద్దతుగా రాయచోటి నగరంలో హిందూ చైతన్య వేదిక తరపున మేమందరం పలు హిందూ సంఘాలు కుల సంఘాలు అన్ని కలిసి ఈ ర్యాలీ చేయడం జరిగింది। బంగ్లాలో జరుగుతున్న పరిస్థితులు మరో చోట పునరావృతం కాకూడదని బంగ్లాలో జరుగుతున్న దాడులు ఆపేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం। హిందువులంటే మరి దారుణమైపోతుంది। అప్పటి వరకు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళే పామై కాటేస్తున్నారు। మా ఇళ్లలో తిండి తిన్నవారే మా పైన దాడి చేస్తున్నారు। మా భూములు సాగు చేసుకున్న వారే మా పైన దాడులు చేస్తున్నారు। అది బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ అదే జరుగుతుంది। ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలన్నీ చూసిన హిందూ బంధువులు అందరూ కూడా జాగృతమయ్యి సంఘటితం అవ్వాలని కోరుకుంటున్నాం। మాకు బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ చూసి మీడియాలో వచ్చింది దాన్ని బట్టి చూసి ముఖ్యంగా ఆ బాధలు చూసి హిందూ బంధువులకి ఒళ్ళు చెల్లించిపోయే వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో అన్ని వాటిల్లో రావడంలో అట్లా చూసిన ఈ హిందువులు తట్టుకోలేక ఈరోజు హిందూ ఐక్యత కోసం అంతా ఒకటయ్యి ఈ ధర్నాలు చేయడము ఈ సంఘీభావం తెలపడం బంగ్లాదేశ్ వాళ్ళకు శుభపరిణామం।